వెల్కమ్ టు ద క్లారిటీ లంచ్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో వచ్చేసి మనకి డే 5 క్లాస్ అనమాట. సో, డే 5 క్లాస్‌లో వచ్చేసి ఏం చూద్దామంటే, ఎక్సర్సైజ్ 1.2 గురించి చూద్దాం. జాగ్రత్తగా చూడండి నాన్న. టుడేస్ క్లాస్ వచ్చేసి. యాక్చువల్‌గా ఏందంటే, ఈరోజు 1.2, 1.3 రెండు చూద్దాం అనుకున్నాం. కొద్దిగా ఏందంటే 1.3 అనేది కొద్దిగా డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, ఇది 1.3 కూడా దీంట్లోనే కలిపేస్తే ఏమవుద్దంటే, క్లాస్ అనేది లెంత్ అనేది ఎక్కువ అయిపోద్దనమాట. సో, ఒకే రోజు మీరంతా వినాలన్నా విసుగు అనిపిస్తది. సో, డైలీ కొద్దిగా మన డిసెంబర్ కల్లా ఏం చేద్దామంటే కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా డిసెంబర్ కల్లా అయితే కంప్లీట్ చేద్దాం అనమాట. సో, ఓకేరా. సో, ఈరోజు వచ్చేసి ఏం చూద్దాం, ఎక్సర్సైజ్ 1.2 గురించి చూద్దాం. జాగ్రత్తగా చూడండి నాన్న. సో, అలాగే ఏందంటే క్లాసెస్ మీ ఫ్రెండ్స్‌తో అందరితో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి రా అందరూ వచ్చేసి. సో, మీ కంటెంట్ నచ్చితే ఏందంటే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేశారనుకోండి, మీకు ఎలాగైతే యూజ్ అవుతుందో మీ ఫ్రెండ్స్‌కి అందరికీ యూజ్ అవుతుంది. సో, క్లాస్‌ని స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా ఎక్సర్సైజ్ 1.2 జాగ్రత్త చూడండి నన్ను అందరూ ఒకసారి. సో, 1.2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏముంది మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద నల్ సెట్. సో, నల్ సెట్కి ఎగ్జాంపుల్స్ అంట. మరి నల్ సెట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎంటీ సెట్ అనుకున్నామా. సో, అలాగే ఎంటీ సెట్కి ఇంకో పేరు కూడా ఉంది. ఏం చెప్పుకున్నాం, వాయిడ్ సెట్. ఇవన్నీ దాని పేర్లు రా. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంది నల్ సెట్, అలాగే ఎంటీ సెట్, అలాగే వాయిడ్ సెట్. అలాగే దీని సింబల్ వచ్చేసి ఏంది మనకి ఇలా 5. దీన్ని ఏమంటాం మనం, 5 అంటాం. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్త చూడండి నాన్న ఒకసారి. సో, క్వశ్చన్ స్టార్ట్ చేసి ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. అంటే 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంట. సరే, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏ వస్తే జాగ్రత్త చెప్పండి నాన్న. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11 ఇవే కదా ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి. ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో, ఈ నెంబర్స్లో 2తో డివిజిబుల్ అయ్యేదంట. మరి ఆడ్ నెంబర్స్ ఎక్కడ 2తో డివిజిబుల్ అవుతాయా, కావు కదా. సో, అసలు ఎలిమెంట్ వస్తుందా మనకి, అంటే సెట్ రాసుకొని కండిషన్ ఇచ్చారు. ఆన్సర్ రాద్దామని చూస్తే ఆన్సర్ వస్తుందా దీంట్లో 2తో డివిజిబుల్ ఎలిమెంట్ రాదు కదా. రాదు కాబట్టి ఇదేమైపోతుంది మనకి, ఒక ఎంటీ సెట్ అంతే కదా. సో, ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి చెప్తాను, జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి. ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే ఏం రాయాలి, దేర్ ఈస్ నో సచ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏం రాయాలి, ఈజ్ డివిజిబుల్ బై 2. కాబట్టి ఆన్సర్ ఏం రాదు కాబట్టి మనకి. సో, అసలు ఎలిమెంట్ అనేది ప్రెజెంట్ అవుద్ది అప్పుడు సెట్లో, ప్రెజెంట్ కాదు కదా. సో, అది ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అది దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. ఏ సెట్ అంటే అది ఎంటీ సెట్. ఎందుకని, ఎలాంటి ఎలిమెంట్ అనేది ప్రెజెంట్ లేదు కాబట్టి. ఓకేనా. సో, ఆర్ నల్ సెట్ అయినా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ఓకేనా, అందరికి ఇక్కడ దాకా క్లారిటీనా. సో, నెక్స్ట్ చూద్దాం. జాగ్రత్త చూడండి అన్న. సెకండ్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంట. సో, ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ చెప్పాలి. సో, ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి మనకి, 2, 3, 5, 7, 11 ఇవే కదా ప్రైమ్ నెంబర్స్. దీంట్లో ఈవెన్ అయి ఉండాలంట కండిషన్. సో, చూడండి ఒకసారి, 2 అనేది ఈవెనే కదా. సో, ఖచ్చితంగా ఆన్సర్ రాసేటప్పుడు సెట్లో ఏమొస్తుంది మనకి, 2 అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎలిమెంట్ అనేది ప్రజెంట్ అయి ఉందా లేదు చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా 2 అనే ఒక ఎలిమెంట్ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి ఇది ఎంటీ సెట్ అవద్దా, కాదు కదా. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్ అని రాయాలి. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్ అని రాయాలి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ అందరికీ క్లారిటీనా. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏముంది మనకి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అలాగే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయి మనకి, ఎక్స్ <5, ఎక్స్ <7. ఇప్పుడు లెస్ దాన్ అంటే చెప్పుకున్నాం, గ్రేటర్ దాన్ అని చెప్పుకున్నాం, క్లాసెస్ చెప్పుకున్నాం కదా. సో, లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని సింబల్ ఎలా పెట్టండి, ఇలా ఉండే అది లెస్ దాన్. అలాగే మీ రైట్ హ్యాండ్ తీసుకొని కానీ ఇలా పెట్టారనుకోండి, ఇదేమైపోతుంది మనకి, గ్రేటర్ దాన్ అయిపోతుంది. ఓకేరా. సో, నెక్స్ట్ చూడండి ఒకసారి. సో, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంట. ఎక్కడ దాకా, 5 కంటే తక్కువ అంట. 5 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ చెప్పండి రా. 1, 2, 3, 4 దాకే కదా 5 కంటే తక్కువ అంటే. అలాగే ఈ న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉండాలంట, 7 కంటే ఎక్కువ ఉండాలంట. ఎక్స్ <7. ఇప్పుడు చెక్ చేయండి, 7 కంటే 1 పెద్దదా, కాదు కదా. అలాగే 2 పెద్దదా, చెక్ చేయండి, ఏవి పెద్దవి కాదు కదా. సో, ఆన్సర్ లేదన్నా. ఆన్సర్ ఏమైనా వస్తుందా, సెట్ రాసి దీంట్లో ఎలిమెంట్ వస్తుందా, ప్రెజెంట్ అవ్వదు కదా.
సో ప్రెజెంట్ అవ్వదు కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇది, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్ అని రాయాలి. ఓకేనా. ఎందుకని, ఎలాంటి ఎలిమెంట్ అనేది ఎక్స్ కంటే అంటే 7 కంటే పెద్దగా ఉన్న నెంబర్ ఏది ప్రెజెంట్ లేదు కాబట్టి దాన్ని ఏమన్నాం మనం, ఎంటీ సెట్ అన్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి అన్న, అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి, వై సచ్ దట్ వై ఈజ్ ఏ పాయింట్ కామన్. ఓకే, కామన్ పాయింట్ అంట టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. అంటే సపోజ్ నేను ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను అన్న, జాగ్రత్త చూడండి ఒకసారి. ఒక లైన్ డ్రా చేశాను, ఇలా లైన్ ఉంది. సేమ్ అలాగే ఇంకొక లైన్ డ్రా చేశా. ఇప్పుడు ఈ రెండు వచ్చేసి ఏంటంటే మనకి ప్యారలల్ లైన్స్ అనమాట. ఏ లైన్స్, ప్యారలల్ లైన్స్. ఇప్పుడు మనకు కామన్ పాయింట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏమైనా ఇంటర్సెక్ట్ అయితే ఈ లైన్కి ఇది పాయింట్ అనమాట, అలాగే ఈ లైన్కి ఇక్కడ కామన్ పాయింట్ వస్తుంది. సో ఇది కామన్ పాయింట్. అలా ప్యారలల్ లైన్స్కి వస్తుంది కామన్ పాయింట్. ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయ్యావి లేదు కదా. సో ఇంటర్సెక్ట్ కాలేదు కాబట్టి కామన్ పాయింట్ వస్తుంది అంటే రాదు, డెఫినెట్లీ కామన్ పాయింట్ అనేది రాదనమాట. సో దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చా, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్ అనమాట. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ రీజన్ ఏంది, బికాస్ దెర్ ఈజ్ నో కామన్ పాయింట్. ఏం రాసుకోవచ్చు, బికాస్ దెర్ ఈజ్ నో కామన్ పాయింట్ ఇన్ గివెన్ 2 ప్యారలల్ లైన్స్, ఇన్ గివెన్ 2 ప్యారలల్ లైన్స్ అని రాయాలి. ఓకేనా. సో అందరికి ఇక్కడ దాకా. నెక్స్ట్ చూద్దామా. సో ఫస్ట్ క్వశ్చన్ అందరు క్లారిటీ కదా, మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి. సెకండ్ క్వశ్చన్లో వచ్చేసరికి ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్ అంట. సో ఫైనైట్ సెట్ చెప్పాలి, అలాగే ఇన్ఫైనైట్ సెట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలంట. మరి నేను ఫైనైట్ సెట్ అంటే ఏం చెప్పుకున్నాం, కౌంటబుల్ ఎలిమెంట్స్ కానీ ఉంటే దాన్ని ఏమంటాం, ఫైనైట్ సెట్ అంటాం. అదే అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ కానీ ఉంటే దాన్ని ఏమంటాం, ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సరే చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. అంటే ఇయర్లో ఉన్న మంత్స్ అంట. సో ఇయర్లో ఉన్న మంత్స్ ఏమేమి వస్తాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ సో ఎక్కడ దాకా రాసుకోవచ్చు, దాన్ని డిసెంబర్ దాకా రాసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 12 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకని, 12 మంత్స్ కాబట్టి. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కౌంటబుల్ అనమాట. కౌంటబుల్ కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏమైపోతుందా, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఏందన్నా, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని రాయాలి ఆన్సర్ రాసేటప్పుడు. ఓకేనా. సో అందరికీ సెకండ్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అందరికి ఓకే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి నాన్న. ఇప్పుడు మనకు సెట్ ఏం రాశారు, 1 2 3 అండ్ సో అని ఇచ్చేసారు. అంటే దాని మీనింగ్ ఏంది, ఎలిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అంటే కౌంట్ చేయగలుగుతాం ఆ ఎలిమెంట్స్ని, కౌంట్ చేయలేము కదా, అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చా, గివెన్ స్టేట్మెంట్ ఏది ఎలా రాయాలి ఆన్సర్ అని చెప్తున్నా, జాగ్రత్త చూడండి అన్న. గివెన్ సెట్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్, ఏం రాస్తారు, ఇన్ఫైనైట్ రాద్దామా లేదంటే అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ రాద్దాం, జాగ్రత్త చూడండి అన్న. గివెన్ సెట్ హ్యావ్ అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ అని రాసి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని ఆన్సర్ రాయాలి. ఓకేనా, అందరికి అర్థమైంది ఎలా రాస్తాను. సో గివెన్ సెట్ హ్యావ్ అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ అనమాట. సో మనం కౌంట్ చేయలేని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ సెట్ అని రాసాం. ఓకేరా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అలాగే ఏమి ఇచ్చారు, 1 2 3 అండ్ సో ఎక్కడ దాకా ఉన్నాయి, అవి 100 దాకా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. కౌంటబులా, సో మనం ఏం రాసుకోవచ్చా, గివెన్ సెట్ హ్యావ్ కౌంటబుల్ ఎలిమెంట్స్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని రాయాలి రాసేటప్పుడు ఆన్సర్. ఓకేరా. నెక్స్ట్ చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ క్వశ్చన్ ఉందో జాగ్రత్త చూడండి. ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100 కంటే పెద్ద నెంబర్స్ చెప్పాలంట పాజిటివ్ ఇంటీజర్స్. సో 100 కంటే పెద్ద ఏమేమి వస్తాయి మనకి, 101, ఇంకా 100 కంటే ఎక్కువ నెంబర్స్ చెప్పండి, 101, 102, ఇంకా 103, 104. 100 కంటే పెద్ద ఇంకా రాసుకుంటా ఉండొచ్చు కదా, 100 అంటే పెద్ద. సో మనం అప్పుడేం రాసుకోవచ్చా, గివెన్ సెట్ హ్యావ్ అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలో కూడా చెప్తున్నాను అన్న, ప్రజెంటేషన్ ఇలా రాయండి, నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఎలా రాయాలి, గివెన్ సెట్ హ్యావ్
అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయండి. ఓకేనా, రాసేటప్పుడు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. అలాగే ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ చెప్పాలంట. రాయలేమా? 99 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా రాయగలుగుతాం. సో రాయగలుగుతాం కాబట్టి అప్పుడు కౌంట్ చేయలేమా? 99 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేయగలుగుతాం. సో గివెన్ సెట్ హ్యావ్ కౌంటబుల్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చా? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఎందుకని? రీజన్ చెప్పుకున్నాం కదా. సో 99 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయగలుగుతాం. సో ఎన్ని ఉన్నాయో కూడా కౌంట్ చేయగలుగుతాం. కాబట్టి గివెన్ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని రాయాలి. ఓకేరా. సో నెక్స్ట్ చూడండి అలాగే జాగ్రత్తగా. నెక్స్ట్ ఏముంది మనకి? 3rd క్వశ్చన్ జాగ్రత్త చూడండి అన్న. సో 2nd క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ చూసేసాం కదా. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి అలాగే. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. సేమ్ అదే క్వశ్చన్ 2nd క్వశ్చన్ లాగే ఇక్కడ కూడా చేద్దాం. జాగ్రత్త చూడండి. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంట. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ చెప్పాలంట. ఏం చూసాం? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అంట. సో చూద్దాం, చూడండి ఒకసారి డ్రా చేసి. సో ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఇది ఏమనుకుందాం? ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఇది వచ్చేసి వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ ఇచ్చాను, అలాగే వై యాక్సిస్ ఇది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంట. సో ఇది ఎక్స్ యాక్సిస్, దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను, అలాగే ఇంకోటి లైన్ డ్రా చేశాను. అలా ఎన్నైనా డ్రా చేయలేమా? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయలేమా? సో చాలా లైన్స్ అనేవి డ్రా చేయగలుగుతాం, అంటే అన్కౌంటబుల్ లైన్స్ డ్రా చేయగలుగుతాం. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు దీనికి రాసేటప్పుడు? అన్కౌంటబుల్. కానీ దేర్ ఫోర్ ఆన్సర్ ఎలా రాయాలి చెప్తా, జాగ్రత్త చూడన్నాను. సో గివెన్ సెట్ హ్యావ్ ఏం రాసుకోవచ్చా? అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ లైన్స్, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ లైన్స్, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ టు uncountable number of line which are parallel to x axis, which are parallel to x axis. Therefore ఏం రాసుకోవచ్చా? ఇట్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ కానీ ఉంటే ఏం రాసుకోవచ్చా? ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి. ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా? సో అందరికి ఫస్ట్ది ఎలా రాసిన అర్థమైందా? గివెన్ సెట్ హ్యావ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అలాగే. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో రాయాలంట. ఏవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వస్తాయి చెప్పండి, సెట్లో రాద్దాం. ఏ, బి, సి, డి అండ్ సో ఎక్కడ దాకా రాయొచ్చు? దీన్ని జెడ్ దాకా రాయొచ్చా? సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే దీంట్లో? సో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకి? సో 26 కదా. సో కౌంట్ చేయగలుగుతున్నాం కదా. సో కౌంటబుల్ ఎలిమెంట్స్ కాబట్టి ఏం రాసుకోవచ్చా? గివెన్ సెట్ హ్యావ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ సెట్. అది మీరు రాయండిరా, నేను చెప్తున్నా కదా, మీరు రాస్తురండి. ఏం రాయాలి? గివెన్ సెట్ హ్యావ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ సెట్ అని రాయాలి. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ సెట్ అని రాయండి. దేర్ ఫోర్ ఏం రాయాలి? ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని రాయండి. ఫైనైట్ సెట్. ఓకేనా? సో అందరికి 2nd క్వశ్చన్ క్లారిటీనా? నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి నన్ను ఒకసారి. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 మల్టిపుల్స్ చెప్పాలంట. ఏమేమి వస్తాయరా 5 మల్టిపుల్స్ అంటే? సో 5 టేబుల్ వచ్చేవన్నీ దాని మల్టిపుల్స్ అనమాట. సో 5 వస్తుంది, అలాగే నెక్స్ట్ ఏం వస్తుంది? 10, 15, అలాగే 20, 25 ఎన్ని రాయొచ్చా? చాలా రాయొచ్చు. సో 5 మల్టిపుల్స్ అనేవి చాలా రాయొచ్చు. కాబట్టి అప్పుడేం రాయాలి స్టేట్మెంట్? గివెన్ సెట్ హ్యావ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఏం రాయాలి? గివెన్ సెట్ హ్యావ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. దేర్ ఫోర్ ఏం రాయాలి? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఏం రాయాలి? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి. ఓకేనా? అందరికి క్లారిటీనా ఇక్కడ దాకా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి నాన్న. 4th చూడండి. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ద సెట్ ఆఫ్ ఎనిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. సో ఎర్త్ మీద ఉన్న ఎనిమల్స్ అన్నీ అంట. ఇప్పుడు జాగ్రత్త చూడండి నాన్న, మన ఎర్త్లో వచ్చేసి ఎనిమల్స్ అనేవి లిమిటెడ్ అనమాట.
అన్నిటిని మనం కౌంట్ చేసుకోవచ్చు ఉన్న ఎలిమెంట్ అంటే ఎనిమల్స్ని. సో అంతే కదా, లిమిటెడే కదా, అంతేగాని ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి మనలో లేదు కదా. సో ఖచ్చితంగా కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్సే ఉంటాయి మనం కౌంట్ చేస్తే, ఓకేనా. సో కాబట్టి ఇది ఏమవుద్దంటే కౌంటబుల్ గివెన్ సెట్ హ్యావ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఆన్ ద ఎర్త్ అని రాసి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని రాయాలి. ఏం రాయాలి? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్, అంతే కదరా. సో ఎర్త్ మీద లిమిటెడ్గా ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటే ఎర్త్ మీద అన్ని ఇంకా జంతువులే ఉంటాయి అన్నమాట. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఉండగలుగుతున్నాం. లేదంటే ఇన్ఫైనైట్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మనం ఉండలేం ఇంకా ఎనిమల్స్లో, ఓకేనా. నెక్స్ట్ చూడండి, అలాగే ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి. సో నేను ఇప్పుడు ఏమి ఇచ్చానంటే ఒక ఆరిజిన్ పాయింట్ ఇచ్చారా, ఏంటంటే అది 0,0. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఆ ఆరిజిన్ని టచ్ అవుతూ సర్కిల్స్ గీసా. సో ఇది ఒక సర్కిల్, సో పాస్ అవుతుంది కదా ఈ పాయింట్, ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఉంది అది 0,0. ఇప్పుడు నేనేం చేశాను అంటే సేమ్ ఇంకో సర్కిల్ గీసా, సేమ్ ఇంకో సర్కిల్ దాంతో పాస్ అవ్వాలి, జస్ట్ దాన్ని టచ్ అయ్యి ఉండాలి. సో అలా గీస్తే ఎన్ని గీసుకోవచ్చు అలా సర్కిల్స్? నంబర్ ఆఫ్ సర్కిల్స్ అంటే చాలా సర్కిల్స్ గీసుకోవచ్చు, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ గీసుకోవచ్చు. కాబట్టి ఇది దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏం రాసుకోవచ్చా? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి. ఏం రాయాలి దీనికి ఆన్సర్? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని రాయాలి, ఓకేనా. సో అందరికి అర్థమైందన్న డయాగ్రామ్తో. సో ఆ పాయింట్ అనేది ఆడే ఉంటుంది, దాన్ని టచ్ చేస్తూ మనం ఎన్ని సర్కిల్స్ గీయచ్చు అంటే చాలా సర్కిల్స్ గీయచ్చు. కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయన్నమాట. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అలాగే థర్డ్ క్వశ్చన్ అందరు క్లారిటీ కదా. నెక్స్ట్ చూద్దాం చూడండి అన్న. ఫోర్త్ వచ్చేసరికి ఏముంది? ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్ అంటే ఈక్వల్ సెట్టా కాదా చెక్ చేయాలి. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఈక్వల్ సెట్లో 2 కండిషన్స్ గుర్తుపెట్టుకున్నాను అని చెప్పా. ఏంటంటే ఈక్వల్ అయి ఉండాలి, ఫస్ట్ ఏం చెప్పాను? సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, ఈక్వల్ అండ్ సేమ్ అయి ఉండాలి. ఏ ఉండాలి అంటే దీంట్లో సపోజ్ ఏ అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్లో కూడా 4 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సేమ్ అవే కానీ ఇంకో సెట్లో కానీ ఉంటే అప్పుడే వాటిని ఏమంటాం? ఈక్వల్ సెట్ అంటాం. ఒకసారి చెక్ చేద్దాం, జాగ్రత్త చూడండి అన్న. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం, జాగ్రత్త చూడండి ఏముంది. సో చేంజ్ చేద్దాం. ఏమి ఇచ్చారు? ఏ, బి, సి, డి. అలాగే దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? దీంట్లో 4 ఉన్నాయి. అలాగే దీంట్లో చెక్ చేయండి, 1 2 3 4, దీంట్లో కూడా 4 ఉన్నాయి. సో ఈక్వల్ చెక్ చేసేసాం. అవి సేమా కాదా చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లోనూ ఏ ఉంది, దీంట్లో కూడా ఏ ఉంది, అలాగే దీంట్లో బి ఉంది, బి, అలాగే సి ఉంది, సి ఉంది, అలాగే డి ఉంది, డి ఉంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? గివన్ సెట్ హ్యాజ్ ఏం రాయొచ్చా? గివన్ సెట్ హ్యావ్ ఈక్వల్ అండ్ సేమ్ ఎలిమెంట్స్, ఈక్వల్గా ఉన్నాయి అండ్ సేమ్ ఎలిమెంట్స్ దాంతో పాటు. దేర్ ఫోర్ అప్పుడు ఏం రాసుకోవచ్చా? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఈక్వల్ సెట్. ఏం రాసుకోవచ్చు? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ సెట్. సో ఈక్వల్ సెట్ అంటే ఏం రాసుకోవచ్చా? ఏ ఈక్వల్ టు బి అని రాయాలి, ఓకేనా. సో ఆన్సర్ అనేది ఎప్పుడు ఇలా రాయాలి, ప్రెజెంటేషన్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. అలాగే ఏ అనే ఎలిమెంట్ ఇచ్చారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 4 ఉంది, 8 12 16. చెక్ చేయండి రా. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అలాగే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? అవి ఈక్వలా కాదా చెక్ చేయాలి. దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దీంట్లో 8 ఉంది, దీంట్లో 8 ఉంది. కానీ ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ 12 ఉంది, కానీ ఇక్కడ 12 ఉందా? లేదు కదా. సో లేదు కాబట్టి దీన్ని ఎలా రాయాలి? ఆన్సర్గా రాసేటప్పుడు ఎలా రాయాలి? జాగ్రత్త చూడండి నన్ను చెప్తాను, జాగ్రత్త చూడండి. ఆన్సర్లో రాసేటప్పుడు ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆన్సర్ రాద్దాం చూడండి. మనం ఏ రాసుకోవచ్చు? 12 అనేది బిలాంగ్స్ టు ఏ, అంతే కదా. 12 అనే ఎలిమెంట్ దేంట్లో ఉంది? ప్రజెంట్ అయ్యి సెట్ ఏలో ప్రజెంట్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ 12 డస్ నాట్ బిలాంగ్స్ టు ఇన్ బి. 12 అనేది బిలో లేదు కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చా? దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఈక్వల్ సెట్, అలా రాయాలి. ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ సెట్, ఓకేనా. సో ఈక్వల్ సెట్ కాబట్టి ఏం రాసుకోవచ్చా? ఏ నాట్ ఈక్వల్ టు బి, దట్ ఈజ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాయాలి, ఓకేరా. సో నెక్స్ట్ చూద్దాం చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఏదైనా వస్తే ట్రై చేద్దాం మళ్ళీ. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10. నెక్స్ట్ బి ఏమి ఇచ్చారు మనకి? సెట్ బిల్డర్ ఫామ్లో
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంట. అవి కూడా ఎలా ఉండాలి, 10 కంటే తక్కువగా ఉండాలంట. అలాగే ఈక్వల్ టు కూడా ఇచ్చి అంటే 10 కూడా తీసుకోవచ్చు అంట. సో ఈవెన్ నెంబర్స్ ఏమేమి వస్తాయి మనకి, 2, 4, 6, 8 అలాగే 10 కూడా తీసుకోవచ్చు. సో ఇది సెట్టా. సో బి సెట్ వచ్చేసి ఇది. ఇప్పుడు చెక్ చేయండి, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది, అలాగే 4 ఉంది, 4, 6, 8, 10, 6, 8, 10. సో అన్ని సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం ఆన్సర్ రాసేటప్పుడు. సో గివెన్ సెట్ హ్యావ్ ఈక్వల్ అండ్ సేమ్ ఎలిమెంట్. సేమ్ ఫస్ట్ క్వశ్చన్లో రాసాం కదా మనం ఆన్సర్, సేమ్ అలా రాయండి. గివెన్ సెట్ హ్యావ్ ఈక్వల్ అండ్ సేమ్ ఎలిమెంట్స్, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ సెట్ అని రాయి. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ సెట్ రాసి అప్పుడే రాసుకో స్టేట్మెంట్ ఏ ఈక్వల్ టు బి అని రాయాలి. ఓకేనా. సో అందరు థర్డ్ క్వశ్చన్ ఓకే కదా. ఫోర్త్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి అన్న ఒకసారి. సో ఫోర్త్ ఏమి ఇచ్చారు మనకి, ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. అంటే 10 టేబుల్ వస్తాయి కదా, దాని మల్టిపుల్స్ అన్నీ చెప్పాలి. జాగ్రత్త చూడండి, ఏలో ఏమొస్తుంది మనకి 10, 20, 30, 40, 50 అండ్ సో ఆన్. ఇవే కదా 10 టేబుల్లో మనకు వచ్చేవి, అవి 10 మల్టిపుల్స్ అనమాట. నెక్స్ట్ అలాగే బి అనే సెట్లో ఏమి ఇచ్చారు జాగ్రత్త చూడండి, మనకి 10 ఇచ్చారు, 15 ఇచ్చారు, 20 ఇచ్చారు, 25 ఇచ్చారు, 30 ఇచ్చారు. ఇప్పుడు చెక్ చేయండి నాన్న, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, కానీ ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 15 అనే ఎలిమెంట్ ఉంది. సో ఒకసారి చెక్ చేయండి, దీనిలో బిలాంగ్స్ టు అయిందా లేదు కదా, అప్పుడేం రాసుకోవచ్చా 15 బిలాంగ్స్ టు బి, కానీ 15 అనేది ఏంది డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా. సో ఈక్వల్ సెట్స్ అంటే కాదు. ఈక్వల్ సెట్ అంటే ఏమి ఉండాలి, ఈక్వల్ అయి ఉండాలి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఓకేనా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఈక్వల్ సెట్. ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఈక్వల్ సెట్ అని రాసి ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాయాలి. ఓకేనా. ఆన్సర్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి నాన్న. ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్త చూడండి నాన్న ఒకసారి. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఏమైనా రాసుకోవడానికి మరీ ఫాస్ట్గా అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాగ్రత్త డౌన్లోడ్ చేసుకుని అక్కడ రాయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. అలాగే 5th క్వశ్చన్ చూడండి నాన్న ఒకసారి. ఏమి ఇచ్చారు, ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్, గివ్ రీజన్స్ అనమాట. సో అవి ఈక్వల్ అయితే రీజన్ ఇమ్మంటున్నారు. చెక్ చేద్దాం జాగ్రత్త చూడండి నాన్న ఒకసారి. సో ఏలో ఏమి ఇచ్చారు మనకి, 2 ఇచ్చారు, అలాగే 3 ఇచ్చారనమాట. 2 ఇచ్చారు, 3 ఇచ్చారు. కానీ దీంట్లో ఏమి ఇచ్చారు మనకి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సాల్వ్ చేద్దాం చూడండి. ఏమి ఇచ్చారు మనకి, x² + 5x + 6 = 0. అలాగే దీనికి ఒక ట్రిక్ కూడా చెప్తాను ఈరోజు, జాగ్రత్త చూడండి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఉండేది దీంతో మల్టిప్లై చేయాలి. 1 × 6 ఏమైపోద్ది 6. నెక్స్ట్ మిడిల్లో నెంబర్ ఎంత ఉంది మనకి, 5 ఉంది కాబట్టి 5, 2 వచ్చేసి ప్లస్ అనమాట. సో టేబుల్ ఏ టేబుల్లో పోతాయి, 2 3s 6 అంతేనా, 2 3s 6, అలాగే 2 + 3 5 సరిపోయింది. సో ఏం రాసుకోవచ్చు, x² + 2x + ఏం రాయొచ్చా 3x + 6 = 0 అంతేనా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీయచ్చా, ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీస్తే ఏం వచ్చేది, x + 2 దీంట్లో ఎంత కామన్ తీయచ్చు, 3 కామన్ తీసుకోవచ్చా, 3 కామన్ తీస్తే ఎంత, x + 2 = 0. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అలాగే x + 2 ఇంకేముంది, x + 3 = 0. సో x + 2 = 0, x + 3 = 0. x +2 అట్టు వెళ్తే ఏమవుతుందన్నా -2, అలాగే x +3 అట్టు వెళ్తే -3. ఓకేనా. సో దీని ట్రిక్ చూద్దాం ఒకసారి. సో జాగ్రత్త చూడండి అన్న, దీని ట్రిక్ కూడా ఒకసారి జాగ్రత్త చూడండి ఒకసారి. ట్రిక్ వచ్చేసి జాగ్రత్త చూడండి ఒకసారి. ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, x² 5x + 6 = 0. సో x² కోఎఫిషియంట్ ఎంతరా 1. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. 1 × 6 అంటే 6 రాసాం. నెక్స్ట్ మిడిల్ ఎంత ఉంది మనకి 5. ఇప్పుడు 2 3s కదా రాసేది మనం, 2 3s 6. ఇదంతా నార్మల్గా చేస్తాం కదా. ఇప్పుడు ట్రిక్ జాగ్రత్త చూడండి నాన్న, ఇక్కడ ప్లస్ ఇది ప్లస్. ఇప్పుడు నేను x = రాసుకోండి, x = రాసుకోండి అంటే అంతే కదా. క్వాలిటీకి వచ్చినప్పుడల్లా x అనేవి 2 వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉండే నెంబర్స్ రాయండి నాన్న. రాసేటప్పుడు ఏం చేస్తారంటే, ప్లస్ ఉంది అనుకోండి -2, అదే -2 ఉంటే +2 అని రాయండి. నెక్స్ట్ +3 ఉంటే ఏం రాయాలి, -3 అని రాయండి. తర్వాత ఏం చేయాలంటే x² కోఎఫిషియంట్ ఏముంది 1. ఏం చేయాలి, x² కోఎఫిషియంట్ ఎంత 1, 1తో డివైడ్ చేయండి రెండింటిని అంతే.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2/1 అంటే -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3/1 అంటే -3. ఇది ట్రిక్ అనమాట దానికి. సో చెక్ చేయండి, ఇవే కదా ఎక్స్ -2 -3 వచ్చింది. సో నార్మల్గా చేసిన ఎక్స్ వచ్చేసి -2 అలాగే -3 వచ్చింది. ఓకేనా, ఆ ట్రిక్ బాగా నచ్చింది అందరికీ. సో బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ జరగదు కదా, అప్పుడు కూడా ఒక క్వాడ్రాటిక్ మీద కొన్ని ట్రిక్స్ చూద్దాం ఇంకా. ఓకేనా, నెక్స్ట్ జాగ్రత్త చూడండి ఒకసారి. సో ఎక్స్ వాల్యూస్ బీలో ఏమేమి వచ్చాయి మనకి, -2 అలాగే -3 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ రెండు ఈక్వల్ సెట్సా, ఇక్కడేం 2 ఉంది, ఇక్కడేం -2 ఉంది, అసలు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే లేవు కాబట్టి ఏం రాసుకోవచ్చు ఆన్సరా. గివెన్ సెట్స్ does not have equal number same elements. ఏం రాయొచ్చు, సేమ్ ఎలిమెంట్స్, does not have same elements కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం. ఇదంతా మీరు నోట్ డౌన్ చేసుకుంటారు, నేను రబ్ చేస్తున్నాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి, పాస్ చేసి వీడియో నోట్ డౌన్ చేసుకోండి. ఏం రాయొచ్చు, గివెన్ సెట్ డస్ నాట్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్, దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు నెక్స్ట్, దేర్ ఫోర్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకేరా, సో నెక్స్ట్ జాగ్రత్త చూడండి. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. సో ఫాలో ఉంది, జాగ్రత్త చూడండి, సెట్ ఏమొస్తుందో రాద్దాం చూడండి. సో లెటర్స్ రాసేటప్పుడు ఏం చేయాలి, కామా పెట్టి రాయాలి, అలాగే రిపిటేషన్ చేయకుండా రాయాలి. సో ఎఫ్ రాశాను, తర్వాత ఏముంది ఓ రాశాను, తర్వాత ఎల్ ఉందా, ఎల్ రాశాను. సో ఎల్ అనేది మళ్ళీ రిపీట్ చేయకూడదు, కొట్టేయాలి. ఆల్రెడీ 0 అయిపోయింది కదా, సో 0 కూడా కొట్టేశారు. లాస్ట్కి ఏం మిగిలింది, డబ్ల్యూ. సో ఇదన్నమాట ఫస్ట్ దానికి. అలాగే సెకండ్ దానికి చెప్పండి, బి సెట్కి. వై సచ్ దట్ వై ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఉల్ఫ్ అంట. సో డబ్ల్యూ రాశాను, అలాగే ఓ రాశాను, ఎల్ రాశాను, ఎఫ్ రాశాను. కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నా, ఎందుకంటే మన క్లాస్లో అప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి రాను, కాన్సెప్ట్ నేర్చుకొని ఇక్కడ రాండి. సో చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు. ఓకేనా, సో చెక్ చేయండి, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఓ ఉంది, అలాగే ఎల్ డబ్ల్యూ. అలాగే దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు. ఓకేనా, సో అందరు 5th క్వశ్చన్ అర్థమైందా. సో 1.2 ఎక్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఏమి ఇచ్చారు, ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్ అంట. అంటే వాళ్ళు కొన్ని సెట్లు ఇచ్చేసారు, వాటిలో ఏవేవి ఈక్వల్ అవుతాయి మనల్ని అడుగుతున్నారు అనమాట. చెక్ చేద్దాం, జాగ్రత్త చూడండి. సో సెట్ ఏ చూద్దాం చూడండి ఒకసారి. సెట్ ఏ ఏమి ఇచ్చారు నాన్న, 2 ఇచ్చారు, 4 ఇచ్చారు, 8 ఇచ్చారు, 12 ఇచ్చారు. అలాగే చెక్ చేయండి. సో సెట్ బీని చెక్ చేద్దాం చూడు, ఈ రెండు సేమ్ ఉన్నాయో లేదో. సో బీతో చెక్ చేద్దాం చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అలాగే ఇక్కడ 4 ఉంది, కానీ 8 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ 8 ఉందా. సో బీతో రాలేదు కాబట్టి బి తీసేసాం. నెక్స్ట్ సితో చెక్ చేయండి, అలాగే ఏ తీసుకొని వెళ్ళి ఏని సితో చెక్ చేద్దాం ఇప్పుడు. సో 2 ఉందా దీంట్లో, అసలు లేదు, సో అసలు ఇంక చెక్ చేయబడలేదు. సో సిలో కూడా రాలేదు. నెక్స్ట్ అలాగే డీలో చెక్ చేయండి. సో డీలో వస్తుందా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా మనక, సో డీలో కూడా రాదు. నెక్స్ట్ ఈ చెక్ చేయండి నన్ను ఒకసారి. అలాగే అసలు చూడండి, దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి, అసలు చెక్ చేయబడలేదు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ సేమ్ లేకపోతే అసలు చెక్ చేయబాకండి. ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్, ఇక్కడ మటుకు మనకి 4 ఎలిమెంట్స్. అంటే ఏతో ఈక్వల్ అయ్యే సెట్స్ ఏమీ లేవు. ఏందన్నా, ఏతో ఈక్వల్ అయ్యే సెట్ ఏమీ లేవు. సో మన ఏతో రాయబడలేదు. ఏం చేయాలి, ఏతో రాయబడలేదు. ఇప్పుడు బి తీసుకోండి. అలాగే బి ఏముంది మనకి, 1 2 3 4. ఇప్పుడు దీన్ని చెక్ చేయండి రా. బీని సితో చెక్ చేద్దాం చూడండి. సితో ఉందా, 4 ఉంది, అలాగే 8 ఉందా దీంట్లో, బి అనే సెట్లో లేదు కదా. సో లేదు కాబట్టి సి రాదు. నెక్స్ట్ డి చెక్ చేయండి నేను ఒకసారి. అలాగే సో డి చూడండి. సో 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, 2 ఉంది, 3 4, 2 3 4 సేమా. అప్పుడేం రాసుకోవచ్చు మనం, సి ఏమి డి కదరా. సో డి అనే సెట్లు ఏమేమి ఉన్నాయి మనకి, 3 1 4 2. ఈ రెండు ఏం రాసుకోవచ్చా, బి ఈజ్ ఈక్వల్ టు డి అని రాసుకోవచ్చు అనమాట, ఈ రెండు సెట్లు. సో ఒకటి బి అనే దానికి వచ్చింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. అలాగే ఇప్పుడు ఏం చూద్దాం, కొరవ చూద్దాం చూడండి ఒకసారి. బి అయిపోయింది మనకి, బి చేసేసాం, ఏ చేసేసాం, అలాగే బి చేసేసాం. ఇప్పుడు సి తీసుకుందాం చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు ఏముంది, 4 8 12 14. ఇవే ఎలిమెంట్స్ చెక్ చేయండి ఇక్కడ. సో ఉన్నాయి ఇక్కడ, డి అనే సెట్లో ఉన్నాయా, లేవు. అలాగే ఈ ఎఫ్ జి ఎక్కడ లేవు కదా. సో మనకి సితో కూడా ఏం రాదు. నెక్స్ట్ చూద్దాం చూడండి. అలాగే
నెక్స్ట్ ఏముంది అలాగే ఏమేమి అయిపోయి సి కూడా అయిపోయింది. నెక్స్ట్ డి చూడండి నన్ను ఒకసారి. సో డి ఏముంది మనకి 3 1 4 2 ఆల్రెడీ చేసాం కదా మనకి బీకి ఈక్వల్. సో బి ఈక్వల్ టు డి రాసిన ఒకటి, డి ఈజ్ ఈక్వల్ టు బి రాసిన ఒకటే. సో ఇంకెక్కడైనా అవుతాయంటే ఎక్కడలేవు. నెక్స్ట్ ఈ చూడండి అలాగే ఈ ఏమి ఇచ్చారు మనకి -1, 1 చెక్ చేయండి రా. జీలో సేమ్ లేదా, 1 ఉంది -1 ఉంది. జీలో లేదా 1 ఉంది -1 ఉంది కాబట్టి నేను రాసుకోవచ్చా ఈ ఈజ్ ఈక్వల్ టు జీ, రెండు ఈక్వల్ సెట్స్. అలాగే చెక్ చేయండి ఈ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ చెక్ చేయండి రా. ఎఫ్తో ఎక్కడైనా ఉన్నాయా, ఇక్కడ 2 ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్. 0 ఏ అసలు ఎక్కడైనా ఎలిమెంట్ వచ్చిందా, రాలేదు కదా. సో ఎఫ్తో కూడా రాదనమాట. నెక్స్ట్ జీ చెక్ చేయండి, జీ అయిపోయింది కదా ఆల్రెడీ. హెచ్ 0,1 ఎక్కడైనా వచ్చిందా, 0,1 రాలేదు కదా. సో ఈ రెండు దాని ఆన్సర్స్. బి అనే సెట్ డికి ఈక్వల్, ఈ అనే సెట్ జీకి ఈక్వల్ అనమాట. సో అందరికీ ఈ 6 క్వశ్చన్స్ అందరికి అర్థమయ్యారా జాగ్రత్తగా. సో నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే మనకి ఎక్సర్సైజ్ 1.2 ఉంది, అది చూద్దాం. జాగ్రత్త చూడండి నాన్న ఒకసారి. అందరు ఎక్సర్సైజ్ 1.2 అనే జాగ్రత్త చూసారు నాన్న. సో అందరు ఏం చేస్తారంటే నీట్గా ఏం చేస్తారంటే మీ నోట్బుక్లో నోట్ డౌన్ చేస్తూ వచ్చేయండి. అలాగే ప్రాక్టీస్ చేస్తూ కూడా వచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేసేసారనుకోండి, వినిన వెంటనే ప్రాక్టీస్ చేస్తే తొందరగా వస్తుందంట. ఓకేనా, అప్పుడే ప్రాక్టీస్ చేస్తూ రాసుకుంటూ వచ్చేయండి. ఎప్పుడైతే మన డిసెంబర్ కల్లా సిలబస్ అనేది కంప్లీట్ అవుద్దో మీకు కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, అందుకని జాగ్రత్తగా చూస్తూ రాన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్స్ క్లాసెస్ అనేవి మీకు మొత్తం ఆర్డర్లో తీస్తున్నాను అనమాట. క్లాసెస్ అనేవి ఆర్డర్లో కొద్దిగా ఏంటంటే కొద్దిగా లేట్ అవుద్దిరా, ఖచ్చితంగా చూద్దాం. మెయిన్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే జెన్యూన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకైనా కొద్దిగా టఫ్ అనిపించినా ఆపేస్తారు అనమాట. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వబాకండి. ఓకేనా, సో ఎప్పుడైనా ఏదైనా హార్డ్గా వచ్చినా ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వారనుకోండి, ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనేది దానికి రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది అనమాట. మీరు మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేసారనుకోండి, సో ఆ రిజల్ట్ అనేది మీరు కోల్పోతారు తర్వాత. ఓకేనా, సో కన్సిస్టెంట్గా డైలీ ఫాలో అవ్వండి. అందరికి ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి అందరు.